అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ @1. ఈవేళ వీడియోలో మీకు కౌశలం పథకం గురించి అంటే కౌశలం పథకం అంటే ఏంటి? దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు కౌశలం పథకం అన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా ఒకటేనా? ఈ కౌశలం పథకం అనేది మన ప్రభుత్వం రీసెంట్లీ మనకి ప్రవేశపెట్టింది. సో ముందు ఒక సర్వే జరిగింది. ఆ సర్వే, ఈ కౌశలం పథకంకి సంబంధించిన సర్వే ఆ రెండు ఒకటేనా? వాటికి విద్యా అర్హతలేంటి? నైపుణ్యాలు ఏముండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి? అంటే ముందులో వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏమొచ్చి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అనేవారు సర్వే నిర్వహించారు కదా. ఇప్పుడు ఈ కౌశలం పథకానికి ఎవరు సర్వే నిర్వహిస్తారు? అప్పట్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సర్వే అయ్యేటప్పుడు కొందరు ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, కొందరు నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కదా. నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు కౌశలం పథకంకి మళ్ళీ రీసర్వే చేయించుకోవచ్చా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కౌశలం పథకం అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రెండు సేమేనండి. ఈ రెండు సర్వే ఒకటే. అంటే మనకి ఫస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సర్వే చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్వే అనేది నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు వెళ్ళి సర్వే చేయించుకోవచ్చు. ఈ కౌశలం పథకంకి ఇంకొక పేరు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అండి. అంటే ప్రధానమంత్రి యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని కూడా అనవచ్చు. ఇది మన ఇండియాలో స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. సో వీటికి ఎటువంటి విద్యార్హతలు కావాలి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇంకేమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా కావాలా? ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా కావాలా అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. సో పూర్తిగా అయితే చూడండి. మొదట్లో దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నారు, బట్ ఇప్పుడు కౌశలం సర్వేగా మార్చారు. రెండు అయితే ఒకటే ఫ్రెండ్స్. సో మళ్ళీ దీనికి రీసర్వే అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇంకోసారి సర్వే చేయించుకోవచ్చు అనమాట. అయితే ఈ సర్వే కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే నిర్వహిస్తున్నారు. సో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి విద్యార్హత, నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యత వివరాలు అయితే సేకరిస్తున్నారు ఫ్రెండ్స్. సో దాని ద్వారా అన్నమాట మనం ఏ జాబ్స్కి సెలెక్ట్ అవుతామనేది వాళ్ళు గుర్తిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో సర్వేలో మనం ఇచ్చిన డేటా ఆధారంగా అనమాట మనం ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమాచారం అనేది ప్రభుత్వం మనకి ఇద్దరు మెసేజ్ రూపంలో కానీ, లేదంటే ఈమెయిల్ రూపంలో కానీ అనమాట మనకి, లేదంటే వాట్సాప్ ద్వారా కానీ మనకి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే మనకి August 15, 2025 వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ అండ్ పీజీ డిప్లొమా చేసేవాళ్ళు అర్హులు అన్నారు. బట్ తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో అయితే ఫ్రెండ్స్ 10th, 12th ఇంకా 10th తర్వాత కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా అర్హులని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం డిగ్రీ, బీటెక్, పీజీ చేస్తున్న వాళ్ళు కూడా అర్హులని అయితే మాత్రం మనకి ప్రకటించారు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను అండ్ కౌశలం సర్వే రెండు సేమే. ఒకసారి చేస్తే సరిపోతుందా అంటే అప్పుడు చేశాక కూడా ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళు అనమాట ఇప్పుడు కూడా సర్వే చేయించుకోవచ్చు. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లానే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దగా తేడా ఏముండదు. అక్కడ మనకి ఏ డీటెయిల్స్ అడిగారు, ఇక్కడ కూడా అవే డీటెయిల్స్ అడిగారు. ఒకవేళ పెట్టాక అంటే సర్వే చేసుకునేటప్పుడు కొంతమందికి అప్లోడ్ ఛాన్స్ రాకపోవచ్చు. అలా అప్లోడ్ రాలేదు అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా అని అనుకోకూడదు. ఎందుకంటే మనకు ముందుసారి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు మనం డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం కాబట్టి సో వాళ్ళకైతే అప్లోడ్ అనే ఆప్షన్ రాదు. అంటే మన డీటెయిల్స్ ఆల్రెడీ అందులో ఉంటే అప్లోడ్ అని రాదు. ఒకవేళ లేకపోతే మనం అన్ని పెట్టేటప్పుడు అలా అప్లోడ్ ఛాన్స్ అనేది మనకి వస్తుందన్నమాట. అప్లోడ్ అనే ఆప్షన్ అనేది మనకు వస్తుంది. అయితే ఈ కౌశలం పథకం అనేది September 15 వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళు ఈ సర్వేకి మళ్ళీ ఎలిజిబుల్ అవ్వచ్చు, అంటే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళి పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ కౌశలం పథకం ద్వారా ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకైతే ఫ్రెండ్స్ ప్రైవేటు, గవర్నమెంట్ సంస్థల నుంచి జాబ్స్ని అనమాట మన ఇంటి వద్దనే చేసుకునే ఛాన్స్ అయితే మనకి అవకాశాన్ని అయితే వాళ్ళు కల్పిస్తున్నారు.
ఇంకా ఏజ్ విషయానికొస్తే ఫ్రెండ్స్ 18 నుంచి 50 సంవత్సరాల లోపల వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. ఈ జాబ్స్ ప్రైవేట్ గానీ, ప్రభుత్వ సంస్థల్లో వేకెన్సీ ఉంటే అంటే ప్రభుత్వ సంస్థలో సపోజ్ అవుట్‌సోర్సింగ్ ఏవైనా వేకెన్సీ ఉంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎలా అంటే కౌశలం పథకం ద్వారా మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటాం. అంటే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటాం. మన ఆధార్ గానీ, ఇంకా మన ఫోన్ నెంబరు, ఎందుకంటే ఓటీపీ వచ్చే ఛాన్సెస్ ఓటీపీ వస్తది కాబట్టి మన ఫోన్ నెంబరు, అలాగే ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తాం కాబట్టి మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతదో అందులో మనం అర్హులమైతే మాత్రం మనకి ఎయిదర్ టెక్స్ట్ మెసేజ్ కానీ, లేదంటే మెయిల్‌లో గానీ, లేదంటే రీసెంట్‌లీ ఇప్పుడు మనకి ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, దాంట్లో కూడా మనకి అయితే ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ ఈ గవర్నెన్స్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని సంస్థలు మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కూడా తీసుకుంటారు. ఎందుకంటే చాలా అవుట్‌సోర్సింగ్ జాబ్స్ అయితే కూడా ఉండొచ్చు కదా! అంటే గవర్నమెంట్ జాబ్స్ విషయంలో తీసుకుంటే ఫ్రెండ్స్. సో, ఇలా మనకి ఛాన్స్ అంటూ రావాలి అంటే ఫ్రెండ్స్ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియాలో మనం డెఫినిట్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చేసుకొని వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కౌశల పథకాల ద్వారా అనమాట మన ప్రభుత్వం మనకి ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని అందరినీ ఉద్యోగులుగా చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో చేసుకోండి. సచివాలయం సిబ్బంది ఒకవేళ మనకి సర్వే చేయకపోతే, ఎందుకంటే రీసెంట్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సచివాలయ సిబ్బంది కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వే చేయకపోతే మనమే సచివాలయాలకు వెళ్ళి, ఎందుకంటే మనకి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి సచివాలయం దగ్గరలో కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళి మనం సర్వే చేసుకోవాలి ఫ్రెండ్స్. సర్వే ఎలా అవుతుంది అంటే జీఎస్‌డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నింటినీ అప్డేట్ అయితే చేయాలి. మనకి ఎయిదర్ బయోమెట్రిక్ ఆర్ ఫేస్ ఆర్ ఓటీపీ ద్వారా ఆధార్ అయితే వెరిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. చేశాక మన వివరాలు, మనం ఇంకేమైనా స్పెషలైజ్డ్ కోర్సెస్ చేస్తుంటే మన స్పెషలైజేషన్స్, ఇంకా స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్స్, మార్క్స్, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయమంటారు. సో స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా లాంగ్వేజెస్, మనకి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు అనేది వాళ్ళు అడుగుతారనమాట. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మనకి ఫైనాన్స్ అంటే ఒక కుటుంబంకి ఎంత వస్తుంది అనేది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనం అంటే చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అదర్ స్కిల్స్ కానీ, కళలు ఏమైనా ఉంటే అవి కూడా మనం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట మనం కౌశలం యాప్లో మనం రిజిస్టర్ అయ్యేసి మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటే ఏ రూపంలోనైనా మనకి వాళ్ళనమాట మనం ఎలిజిబుల్ అవుతే మనకనమాట మెసేజ్ రూపంలో కానీ, ఇంకా ఈమెయిల్ ద్వారా కానీ మనకనమాట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. సో ఆ విధంగా మనం ఇంటి వద్దనే ఉంటూ జాబ్ చేసుకోవచ్చు. ఎయిదర్ ప్రైవేట్ కానీ, లేదంటే గవర్నమెంట్ కంపెనీస్‌లో కానీ అనమాట. సో ఒక మంచి ఆపర్చునిటీ అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నిరుద్యోగులుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.